समेत अचल गुरुजी श्री वेंकटदासार्य सद्गुरु महाराज की जय। सद्गुरु प्रकाशांब श्रीमद सेलम विजयलक्ष्मी समेत श्री गुरु करुणानंद कालिदासार्य सद्गुरु महाराज की जय। ఈ రోజు పూజలు అందుకున్నటువంటి నిఖిలానంద కొమ్మ వెంకట సన్యాసప్రదాయ సద్గురు మహారాజ్ కి చాలా సంతోషం। మన సాంప్రదాయంలో 30, 40, 50, 60 సంవత్సరాలు అనుభవాలతో దేశాలు కూడా తిరిగినటువంటి మహానుభావులు ఉన్నారు। అయితే ఏమిటయ్యా మన సాంప్రదాయం యొక్క విశిష్టత అంటే జనులందరూ కూడా దేవుడు ఎక్కడో ఉన్నాడని కోపం అవుతారు, ఆ దేవుడికి పూజలు చేసినట్లయితే మన కోరికలు తీరుస్తాడని 190 మంది జనాలు అందరూ కూడా ఆ కనిపించని దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు। పూర్వజన్మ సుకృతం వల్ల ఏదో పెద్దల ద్వారానో మన చుట్టుపక్కల వాళ్ళ ద్వారానో పూర్వజన్మలో చేసిన సుకృతానికి ఈ అచల సాంప్రదాయం అనేది మనకి తారసపడుతుంది। ఏంటది అంటే అక్కడికి వెళ్ళినట్లయితే మళ్ళీ మనం పుట్టమంట జన్మరాహిత్యమట అని చెప్పుకుంటుంటే సరే అది కూడా చూద్దాము, చాలా బాగుంది ఇదేదో అని చెప్పి మన సాంప్రదాయంలో వస్తారు। ఎవరినైనా అడగండి, ఎందుకయ్యా నీవు ఈ అచల గురువుని ఆశ్రయించావు అంటే జన్మరాహిత్యం కోసము అంటారు। కానీ యాక్చువల్గా మనది జన్మరాహిత్యానికి కాదు, కానీ ఆ జన్మరాహిత్యం అనే మాటే ముందుగా వస్తుంది, అలాగైతేనే అర్థమవుతుంది ప్రజలకు। మరి జన్మరహితం అన్నప్పుడు ఏ రకంగా జన్మరహితం వస్తుందంటే ముందు జన్మలకు ఎందుకు వచ్చినామో తెలుసుకోవాలి కదా। జన్మకి ఎందుకు వచ్చామో తెలుసుకుంటే జన్మరహితం ఎలా అవుతుందో తెలుస్తుంది। మనం జన్మకి ఎందుకు వచ్చామనంటే ఎవరైనా పెద్దలు ఏం చెప్తారు, కర్మ వల్ల జన్మ అంటారు। కర్మ అంటే నాది నేను అనుకుంటూ పాపకర్మ కానీ పుణ్యకర్మ కానీ చేసినప్పుడు ఆ రుణానుబంధ రూపేణ కర్మ ఫలితాలకి మనం జన్మలు ఎత్తుతూ ఉంటాం, అంటే శరీరాలు మారుస్తూ ఉంటుంది ఈ ఎరుక। ఇది ఎప్పుడు మనకు తెలిసింది, గురువు దగ్గరికి వెళ్ళి తెలిసింది। ఈ శరీరం నేను కాదని, ఈ శరీరానికి పెట్టిన పేరు కూడా నేను కాదని, ఈ శరీరంలో ఉన్న చైతన్యము గుర్తెరిగే శరీరము ఎరుక నేనని అచల గురువు దగ్గరికి వెళ్ళి తెలిసింది। మరలా ఏం చెప్పారు వాళ్ళు, ఈ గుర్తెరిగే శరీరం ఏదైతే ఉందో అది మూలము లేనిది, కళలో తోచిన శరీరాలు లాంటిది, ఇది పుట్టనే లేదు, మరి ఇంకా జన్మరహితం ఎక్కడిది అని పెద్దలు పూర్ణ బోధన చెప్తారు। ఎప్పుడు పరిపూర్ణ బోధకి అర్హత కావాలంటే సాధన సంపత్తి పరుడై ఉండాలి, తన స్వస్వరూపాన్ని దర్శించి ఉండాలి, అహంకారాన్ని వదిలేసి ఉండాలి। ఈ రకంగా సాధన సంపత్తి పరుడయిన తర్వాత పూర్ణబోధ చెప్తారు ఏమని, నీవు అసలు పుట్టనే లేదు అమ్మా, మాట్లాడుకో, జనన మరణ భ్రాంతి రహితం। మన బోధ నిక్కచ్చిగా ఏంటిది, నేను పుడుతున్నా, నేను చస్తున్నా, నా భార్య బిడ్డలు బంధువులు సంసారం అని ఏదైతే అనుకుంటున్నావో అదంతా కూడా భ్రమ భ్రాంతి। ఇది ఫైనల్ బోధ। ఈ ఫైనల్ బోధ పరిపూర్ణ బోధ అర్థం అవ్వాలని అంటే కింద నుంచి వెళ్ళాలి। మొదట నేను ఎందుకు పుట్టినా, నా భార్య బిడ్డలు ఎవరు, నేనెవరని, ఎందుకు జన్మలు వస్తున్నాయి, నా స్వస్వరూపం ఏమిటి, నేను ఆత్మను, నేను ఎరుకను, ఇవన్నీ దర్శించిన తర్వాత గురువు దగ్గర నాన్న ఇంతవరకు ఏ పరబ్రహ్మ స్వరూపము ఆత్మగా మారి ఈ శరీరాల్లో గుర్తెరిగే శరీరంగా ఉంటుందో అది కేవలం లేనిది, భ్రాంతి, మూలమే లేదు దానికి। ఏ రకంగా నమ్మాలి, మూలం లేదంటే